Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc Paramedical కోర్సుకి సంబంధించినటువంటి 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి ఫేజ్ 1 యొక్క అడ్మిషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క కౌన్సిలింగ్ వచ్చేసి మనకి అప్ టు ఎండ్ అంటే ఫిబ్రవరి 7th నుంచి అప్ టు ఫిబ్రవరి 11th వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫర్ ఫేజ్ 1కి అయితే మనకైతే అవకాశం అయితే కల్పించారు. ఫర్ దట్ యూ నీడ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ in website, so otherwise you won't get any seat. సో అందుకొరకైతే ఈ వీడియోలో అయితే కొన్ని టాపిక్స్ లైక్ చాలామంది అడుగుతున్నారు అన్న వెబ్ ఆప్షన్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, అన్న వెబ్ ఆప్షన్స్ ఎస్వియు రీజన్ వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ వాళ్ళు, ఏయూ రీజన్ ఆంధ్ర యూనివర్సిటీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ వీటితో పాటుగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్ కదా. సో ఇదంతా మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ వీడియోలో అయితే మనమైతే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఫర్ ఎంఎల్టీకి అండ్ పారామెడికల్ కోర్సెస్ వారిగా అంటే ఏంటి, అనెస్థీషియాలో ఎన్ని ఉన్నాయి, ఆప్టోమెట్రీలో ఎన్ని ఉన్నాయి, రీనల్ డయాలసిస్లో ఎన్ని ఉన్నాయి, కార్డియాక్లో ఎన్ని ఉన్నాయి, లాప్రోస్కోపీలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అయితే మనమైతే క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. సో మీకు తెలుసు అదంతా. సో ఇన్ కేస్ మీరు కనుక వీడియో చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి, ఓకేనా. సో ఈ వీడియోలో అయితే మనం కామెంట్స్ ఏవైతే వచ్చినాయో వాటికైతే జవాబు అయితే ఇచ్చుకుంటూ మనం ప్రతిదైతే ఇక్కడ మనమైతే చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి కనుక మీరు చూసుకున్నట్టయితే, బ్రో ఎస్వియు రీజన్లో ఉన్న వాళ్ళు ఏయూ కాలేజెస్ పెడితే సీట్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, 100% మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే మనకి యూనివర్సిటీ అనేది ఓన్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీ మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రాలో ఉంది కాబట్టి మనకి 100% ఏ రీజన్లో ఉన్న రీజన్ అనేది ఇంపార్టెంట్ కాదు. రీజన్ అనేది ఎందుకంటే యూనివర్సిటీకి ఒక ఇండికేషన్ లాగా, అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఏ యూనివర్సిటీలో ఉన్నాయని చెప్పేసి యూనివర్సిటీకి అనుసంధానంగా తెలుసుకోనికి పెట్టినటువంటి ఒక నేమ్ అంతే. అవంతా అండర్ వచ్చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ రీజన్లో అండర్లోనే ఉంటుంది. కాకపోతే ఏయూ రీజన్ అంటే కొన్ని ఉన్నాయి కదా మనకి డిస్ట్రిక్ట్, అవి వచ్చేసి ఏయూ రీజన్లో ఉంటాయి. ఆ ఏయూ రీజన్లో ఉన్నటువంటి కాలేజెస్ మనకైతే ఆ యూనివర్సిటీకి ఈజీగా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క నేమ్స్ పెట్టారు. అవిటితో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో ఎలాంటి బ్యారియర్ లేదు మీకు. మీరు ఏయూ రీజన్లో కాలేజెస్ పెట్టుకోవచ్చు, ఎస్వి రీజన్లో పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఎడిట్ ఎలా చేసుకోవాలి బ్రో, ఆప్షన్స్ కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సేమ్ అలానే మరో కామెంట్ కూడా వచ్చింది, ఎలా ఎడిట్ చేసుకోవాలి బ్రో అని చెప్పేసి. సో ఈ 2 కామెంట్ చూసిన తర్వాత నేనైతే వెంటనే అయితే ఈ యొక్క అంటే వీడియో చేయాలి అనే ఉద్దేశంతో నేనైతే రావటం జరిగింది. అండ్ మనకి రేపు 11th ఫిబ్రవరి కాబట్టి రేపటితో లాస్ట్ డేట్ ఉంది కాబట్టి నేనైతే మీ కొరకైతే ఇప్పుడు ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, అందుకొరకని మనమైతే లాగిన్ అయితే అవ్వాలి ఫస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వెబ్సైట్లోకి వచ్చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. పారామెడికల్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి డాష్బోర్డ్ సర్వీసెస్ ప్రొఫైల్ అని వస్తుంది. సర్వీసెస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై అయితే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత ఒకసారి అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క కేటగిరీ అండ్ మీ యొక్క రోల్ నెంబర్, జెండర్ ఇవన్నీ అయితే క్లియర్ కట్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనము ఏ కోర్సులో కావాలనుకుంటున్నాం, వెబ్ ఆప్షన్స్ ఎందులో ఇవ్వాలి అనుకుంటున్నామో ఒకసారి అయితే ఆ యొక్క కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పారామెడికల్ అయితే అందులో సబ్ కోర్సెస్ ఉంటాయి, అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. అనెస్థీషియా సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇందులోకి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నారాయణ కాలేజ్ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి అయితే ఆప్షన్ అయితే యాడ్ అయిపోయింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ అనేది వచ్చింది కాబట్టి మనం ఎడిట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎడిట్ అంటే ఏం లేదు, ఈ యొక్క కాలేజ్ అనేది తీసుకోవాలి అంటే ఈ యొక్క కాలేజ్ అనేది డిలీట్ చేయాలా లేదంటే మోడిఫై పైనది కిందది పైనకి చేసుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి దాన్ని మనం ఎడిట్ అని అంటాం అనమాట. సో ఏంటి అంటే ఇందులో ఇది ఫోన్ కాబట్టి కొన్ని పని చేస్తలేదు ఫ్రెండ్స్. లైక్ ఎలా అంటే మనము ఇది ఇక్కడ 4th నెంబర్ వచ్చింది కదా, ఇది చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనకి వచ్చేసి 4th నెంబర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పైనది వచ్చేసి 3rd నెంబర్. ఏది మనకు వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ ఉంది కదా, ఇది 3rd ప్లేస్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నారాయణ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నెల్లూరులో ఉంది కదా, ఇది వచ్చేసి 4th ప్లేస్లో వచ్చింది. ఇప్పుడు 4th 3rd ప్లేస్లో, 3rd 4th ప్లేస్లో ఎలా రావాలి అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఫోన్లో ఇవ్వద్దు అని చెప్పేసి యూనివర్సిటీ మనకి రూల్ పెట్టింది కాబట్టి మనం అయితే మోడిఫై చేయడానికి రావట్లేదు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను, మీరు యాజ్ ఇట్ ఈజ్ కంప్యూటర్లో సో లేదంటే ఏదైనా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ గట్టిగా ఇక్కడ పైన ప్రెస్ చేసుకొని 4 అనే ప్లేస్ ఉంది కదా, దానిపై గట్టిగా ట్యాప్ చేసి మీరైతే ఇక్కడ 3rd అనే ఆప్షన్ దగ్గర డ్రాగ్ చేయాలన్నమాట.
ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఈ యొక్క ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ కంప్యూటర్తోనే చేయడానికి అయితే సాధ్యమైతే అవుతుంది. సో మనమైతే ఫోన్లో అయితే చేయడానికి రాదు, ఇది చెప్తున్నాను. మీరు ఇంకా డిలీట్ చేయాలి అనుకున్నా కానీ ఆప్షన్స్ అయితే ఇలానే చేయాలి, ఓకేనా. సో దీన్ని మనము ఎడిట్ అనేసి అంటాం. ఫోన్లో చేయడానికి వస్తలేదు ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా కంప్యూటర్ అయితే యూజ్ చేయాలి. లేదు అన్న మేము ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాం, మేము ఇప్పుడే ఇవ్వాలి అనుకుంటున్నాం అంటే సరిగ్గా పెట్టండి, సరిపోతుంది, ఓకేనా. మీరు కనుక ఆప్షన్ డిలీట్ చేయాలనుకుంటే మీరైతే ఇలా కొన్నిసార్లు ట్యాప్ చేసిన తర్వాత మీకు అనేది ఒక పాపప్ అయితే వస్తుంది, దానిపై ట్యాప్ ఓకే అనేది మీకు కన్ఫర్మ్ చేస్తే డిలీట్ అనేది అయిపోతుంది ఆప్షన్, ఓకేనా. సో మీరు ఇలా అయితే మాడిఫై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో నేను బీపీటీకి ఆప్షన్స్ ఇచ్చాను, ఎంఎల్టీకి కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఒకవేళ బీపీటీలో సీట్ రాకపోతే ఎంఎల్టీ చేద్దామని చెప్పేసి. ఎస్ ఫ్రెండ్స్, 100%. నేను కూడా చాలామందికి ఏం సజెస్ట్ చేస్తానంటే ఇలానే, ఏదంటే ఒక కోర్సులో సీట్ రాలేదు అన్న మాకు 80% ఉంది, 85% ఉంది, 79% ఉంది అనేసి అనుకుంటే, మీరు ఒక కోర్సులో సీట్ రాలేదు అంటే ఇంకో కోర్స్కి సీట్ వచ్చేలా మీరు ప్రయత్నించాలి. ఒక్కటే ఛాన్స్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఫేజ్ అనేది తప్పితే నెక్స్ట్ ఫేజ్ ఉండదు. అంటే నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది కానీ అందులో సీట్స్ అనేవి ఉండవు, మనకి సీట్స్ రావు. ఎవరికి 80% ఉన్న వాళ్ళకి, 70% ఉన్న వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ ఫేజ్లోనే నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే వస్తాయన్నమాట, సబ్సిక్వెంట్ ఫేజెస్లో రావు. అందుకొరకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఏ యొక్క కోర్స్కి ఇచ్చినా పర్లేదు, మీరు ఎన్ని కోర్సెస్ కనిపిస్తే అన్ని కోర్సెస్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చా వెబ్ ఆప్షన్స్ 11th లోపు అంటే, ఎస్ ఫ్రెండ్స్, 100% మీరైతే మల్టిపుల్ టైమ్స్ కాదు, అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు మన చేతిలో ఉంది, అంటే డెడ్ లైన్ వరకు మన చేతిలో ఉంటుంది. డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మనం చేంజ్ చేసుకోవడానికి కాదు, అసలు టచ్ చేయడానికి కూడా ఉండదన్నమాట ఛాన్స్. సో ఇప్పుడు మీరు 11th ఫిబ్రవరి 11th 6 PM వరకు మీరు ఎలాంటి చేంజెస్ కావాలి అనుకుంటే అలాంటి చేంజెస్ అయితే చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు ఫర్ ఫేజ్ 1కి, ఓకేనా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు 11th ఫిబ్రవరి 6 PM లోగా 6 PM తర్వాత మీరు చేసుకుందామంటే మీకైతే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటి అంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేశారు. సీట్ అలాట్మెంట్స్ అనేవి ఏంటి అంటే మీకు ఏ కాలేజ్లో మీరు చూస్ చేసుకున్నటువంటి దాంట్లోకి వెళ్ళి ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో అదనమాట, ఓకేనా. సో ఆ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అని చెప్పడానికైతే మీకైతే సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటి అనేది మనకి డేట్ పర్టికులర్గా ఉండదు. సో వన్స్ మనకి ఇది అయిపోయిన తర్వాత ఆ యొక్క మూమెంట్ అంటే రేపు 6 PMకి అయిపోతుంది కదా, నెక్స్ట్ ఎల్లుండి అంటే 12th ఫిబ్రవరి రోజునైతే మనకి సీట్ అలాట్మెంట్స్ రావచ్చు, లేదు అంటే 14th రావచ్చు, లేదంటే తర్వాత నెక్స్ట్ వీక్లో అయినా రావచ్చు అనమాట. బట్ మనకైతే ఇప్పుడు ఇవైతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే సీట్ అలాట్మెంట్స్ తర్వాత రిపోర్టింగ్స్కి అయితే మనమైతే పేమెంట్ అయితే ఉంటుంది కదా, అమౌంట్ అయితే ట్యూషన్ ఫీ అయితే అదైతే రెడీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. సీట్ అలాట్మెంట్స్ సీట్స్ వచ్చినాయని మనకి తెలియగానే మనం రిపోర్టింగ్ అయితే తయారైతే అవ్వాలన్నమాట. లేదు అంటే మన యొక్క సీట్ అనేది మీరైతే కోల్పోవాల్సి వస్తుంది. లైక్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మిమ్మల్ని అయితే డిలీట్ చేస్తారు, అప్లికేషన్ అనేది డిలీట్ చేస్తారు. సో అందుకొరకు అయితే అందరు రెడీగా ఉండండి రిపోర్టింగ్ కొరకు. రిపోర్టింగ్ అంటే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఫీ అమౌంట్ అనేది తీసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ అయితే చేసి రావాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్ తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.